హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు మనం సైన్స్ 7th క్లాస్ సైన్స్లో మనం 13th లెసన్ అయినటువంటి సీడ్ డిస్పర్సల్ అనేటువంటి నేర్చుకుందామండి. ఇక్కడ చూసినట్లయితే మనకు సైన్స్ 7th క్లాస్ కూడా ఇంకొక 4 లెసన్స్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుంది. మనకు సోషల్ కంప్లీట్ అవుతున్నాయి. అలాగే తెలుగు క్లాసెస్ ఆల్రెడీ మనకు 7th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 8th చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన యొక్క ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సీరియల్ వైజ్ ఉంటాయి. అలాగే నేను కింద ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి రోజు ఏదైనా క్విక్ ఇన్ఫర్మేషన్ డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, ఇంకా మన ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటిది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. లేదా ఇంకా నోట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఉంటాయి కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వగలరని మా యొక్క రిక్వెస్ట్ అండి. ఈరోజు మనం చూసినట్లయితే సీడ్ డిస్పర్సల్ అనే లెసన్ నేర్చుకుందాం. దానికన్నా ముందు ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే, దీనికన్నా ముందు మనకు దాదాపుగా 4-5 లెసన్స్ అయిపోయినాయి ఖాళీ 7th క్లాస్ నుండే. ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఓకే అండి, మనం ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు కూడా వాటికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ అనేది 100% చదువుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, సీడ్ డిస్పర్సల్ అంటే ఏంటిది? విత్తనాల ప్రయాణం. ఇక్కడ మనం డైరెక్ట్ పాయింట్లో వెళ్ళిపోయినట్లయితే, డిఫరెంట్ ఏజెంట్స్ ఆఫ్ సీడ్ డిస్పర్సల్, విత్తనాల వ్యాప్తికి తోడ్పడే వివిధ కారకాలు. నేను తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే, ప్రీవియస్ రీప్రొడక్షన్ ఆ లెసన్కి సంబంధించినటువంటి కామెంట్ ఏమొచ్చిందంటే, అక్కడ మనకు తెలుగులో కూడా చెప్పండి అని అన్నారు. తెలుగులో మొత్తం చెప్పలేమండి, జస్ట్ హెడ్డింగ్స్ చెప్తాం. మన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఎట్లాగో తెలుగులోనే ఉంటుంది. తర్వాత ఇప్పుడు క్యాల్ట్రోపిస్ అంటే ఏంటిది, జిల్లేడు. తర్వాత ఆర్కిడ్ ప్లాన్ అంటే ఏంటిది, దాన్ని కూడా ఆర్కిడ్ అంటే అంటారు. తర్వాత ట్రిడాక్స్ అంటే ఏంటిది, గడ్డి చామంతి. ఇట్లా చెప్తాం. మీరు దానికి సంబంధించినటువంటి ఈజీగా చేసుకోండి. మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ చదివినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. క్యాల్ట్రోపిస్ అంటే ఏంటిది, జిల్లేడు యొక్క దాని గురించి నేర్చుకుందాం. ఆ సీడ్స్ ఎట్లా ఉంటాయి అనేది. సీడ్స్ హ్యావ్ లైట్ అండ్ హెయిరీ స్ట్రక్చర్ ఎట్ వన్ ఎండ్. అంటే ఎట్లా ఉంటుందట, అది లైట్ వెయిట్ ఉంటుంది, తర్వాత హెయిరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్కసారి మనం చూద్దాం ఆ సీడ్ ఎట్లా ఉంటుందో. ఓకే, ఇక్కడ చూడండి, ఇది దానికి సంబంధించినటువంటి సీడే అండి. ఇది మనము టెక్స్ట్ బుక్లో లేదు, ఇది మనం డౌన్లోడ్ చేయడం జరిగింది. చూడండి, సీడ్ తర్వాత హెయిరీ స్ట్రక్చర్ ఒక ఎండ్లో. ఇది లైట్ వెయిట్ ఉంటుందండి. ఓకేనా, లైట్ వెయిట్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత హెయిరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. చూడండి, ఇంత డిజిటలైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్కి వెళ్ళిపోదాం మనం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే సెటిల్ ఎట్ సూటబుల్ ప్లేస్ టు జర్మినేట్ అంటే ఏంటిది, ఇది గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఎగురుతూ ఉన్నప్పుడు అది ఏడనో ఆడ పడాలి కదా. అది ఏడ పడుతుంది అంటే ఒక మంచి సూటబుల్ ప్లేస్ చూసుకుంటుంది, అది కింద పడిపోయి అక్కడ విత్తనం అనేది వస్తుంది. ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, ఇది గాలి ద్వారా ఏంటిది, డిస్పర్సల్ త్రో విండ్ ఆర్ ఎయిర్ అని అంటే ఏంటిది, గాలి ద్వారా వ్యాప్తించేది అని ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి క్యాల్ట్రోపిస్ నేర్చుకుంటాం, ఆర్కిడ్ నేర్చుకుంటాం, ట్రిడాక్స్ నేర్చుకుంటాం, కాటన్ సీడ్స్ నేర్చుకుంటాం. ఈ 4 కూడా డిస్పర్సల్ త్రో విండ్ ఆర్ ఎయిర్ అంటే ఏంటిది, గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటివి సీడ్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు నాకు తెలిసి మనం అందరం ఆడే ఉంటామంటే నార్మల్గా ఈ ఇది ఇప్పుడు జిల్లేడిది ఉంది కదా, ఆ సీడ్, ఆ హెయిరీ స్ట్రక్చర్, దయ్యం వచ్చింది, భూతం అని అంటాం కదా. సేమ్ అదే ఆ సీడే ఇది, అంతే. అది బాల్యాన్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఆర్కిడ్ ప్లాంట్ చూసుకున్నట్లయితే దాన్ని తెలుగులో కూడా ఆర్కిడే అంటారు. ఓకే, సీడ్స్ ఆర్ మినేట్ విత్ ఇన్ఫ్లేటెడ్ ఏంటిది కవరింగ్. ఇవి ఎట్లా ఉంటాయి అంటే, గాలిలో నిండిన సంచుల వంటివి. అంటే ఏంటిది, సీడ్స్ ఆర్ మినేట్ విత్ ఇన్ఫ్లేటెడ్ కవరింగ్ అంటే ఒక గాలిలో నిండిన సంచులాగా ఉంటుందట. ఓకేనా. ఇక్కడ మనకు అవి ఎక్కడ ఉంటాయంటే, మనము పాండ్స్ పౌడర్ చూసిరా మీరు ఎప్పుడైనా? ఆ పాండ్స్ పౌడర్ మీద ఉంటుంది ఫ్లవర్ పింక్, అదే ఇది. ఓకేనా, మీరు అది గుర్తుపెట్టుకోండి. మీకు ఆ పాండ్స్ పౌడర్ కూడా చూపెడతాను ఇప్పుడు, ఒక్కసారి చూడండి. ఓకే, ఇగో చూడండి, పాండ్స్ పౌడర్ మీద ఎట్లా ఉంటుంది. గిట్లా ఇంకా ఇంత మంచిగా అయితే ఎవరు చెప్పండి నాకు తెలిసి. కాబట్టి ఆ పాండ్ పౌడర్ని చూసైనా లైక్ కొట్టుర్రి. ఓకే, మేడ్ విత్ డెలికేట్ ఆర్కిడ్ అండ్ జాస్మిన్ నోట్స్ ఫర్ అన్ ఎలిగెంట్ ఫ్రాగ్రెన్స్ అని ఉంది ఇక్కడ. ఏంటిది, దీంతో ఏంటిది, దాని యొక్క పువ్వులతోటి చేసిరు నాయన అని అన్నాడు. ఇగో ఇవి జాస్మిన్ అంటే ఏంటిది, మల్లెలు. ఇవి ఆర్కిడ్ ప్లాంట్ అంటే దానికి సంబంధించినటువంటి ఫ్లవర్స్, అంతే. ఇంత మంచి ఎగ్జాంపుల్ ఇక మీకు చచ్చిపోయినా కానీ మర్చిపోరు మీరు.
ఓకేనా? ఓకే. ఇప్పుడు ట్రిడాక్స్ చూద్దాం. ట్రిడాక్స్ అంటే ఏంటిది? మనకు గడ్డి చామంతి. గడ్డి చామంతి మన అందరికీ తెలిసిన విషయమే. ఇగో ఇదే ట్రిడాక్స్. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా హెయిరీ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి గదా! గివ్వే ఎగురుతాయన్నట్టు. ఓకేనా? ఏముండది మనం ఎట్లా నేర్చుకుంటే అట్లుంటది. మీకెందుకు ఇంత మంచి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాయి. నా స్లాంగ్ గూడా ఎందుకు అట్లా చెప్తున్నా అంటే, ఒక ఫ్రెండ్ లెక్క డిస్కస్ చేసినట్టే చేయాలి. ఏదో సార్ లెక్క చెప్పినట్టు చెప్పొద్దు. ఏం రాదు మనకు. ఓకే. ట్రిడాక్స్ అంటే ఏంటిది? గడ్డి చామంతి. సీడ్స్ హ్యావ్ వింగ్ లైక్ అవుట్ గ్రోత్స్. ఇప్పుడే మనం చూసినాం కదా, వింగ్ అంటే ఏంటిది? ఇట్లా ఉంటుంది కదా, అవుట్ గ్రోత్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మధ్యలో. ఆ మొగ కొన్ని కొన్ని అంటే తెగిపోయి ఎగురుతాయి కదా, గవ్వే అన్నట్టు. ఓకే. నెక్స్ట్ కాటన్ సీడ్స్లో చూసుకున్నట్లయితే హ్యావ్ ఎయిరీ స్ట్రక్చర్స్. అంటే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కాటన్ సీడ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ కొంచెం మీదగా మీరు ఎప్పుడైనా అంటే రూరల్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నెక్స్ట్ జూన్లో వస్తుంది కదా మనకు, ఏంటిది, పత్తి గింజలేసే సీజన్. కాబట్టి అప్పుడు చూడండి. ఓకేనా? ఇక్కడ మనకు మిల్క్ వీడ్ ఉంటుంది, డానియల్ ఉంటుంది. అవి కూడా మనకు సేమ్ మనకు ఎట్లా ఉంటుందంటే సేమ్ ట్రిడాక్స్ అయినా కానీ ఇగో ఇవి సేమ్, ఇవి 3 సేమ్ ఉంటాయి. సేమ్ ఇవి మూడిటికి మీద కూడా క్వశ్చన్ పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఏది కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. డిస్పర్సల్ బై వాటర్ అంటే ఏంటిది? నీటి ద్వారా పోయేటువంటివి అంటే వ్యాప్తి చెందేటువంటివి ఏమున్నాయి దాంట్లో? మెయిన్గా మనకు లోటస్ అండ్ కోకోనట్ ఇచ్చారండి. ఇక్కడ లోటస్ చూసినట్లయితే బాటమ్ ఆఫ్ వాటర్ హెవీ క్యారీడ్ బై ఫ్లో ఆఫ్ వాటర్. ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్లోటింగ్ అనేది ఉండదు. దానికన్నా ముందు కోకోనట్ అనేది చూద్దాం. ఒక్కసారి కోకోనట్ చూస్తే మనకు ఈజీగా లోటస్ అర్థమైపోతుంది. కోకోనట్ అంటే ఏంటిది? మనకు కొబ్బరికాయ. లోటస్ అంటే తామర. కోకోనట్ అంటే ఎంటైర్ కోకోనట్ ఫ్రూట్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ ట్రావెల్ ఆల్సో. అంటే ఏంటిది? మనకు లోపల ఆ కాయ లోపల ఏముంటుంది? ఆ పీచు అనేది ఉంటుంది కదా, ఆ పీచ్లో ఎయిర్ ఉంటుంది. ఆ పీచ్ అనేది ఏం చేస్తుంది? మీద మీద ఉన్నటువంటి అంటే సర్ఫేస్ మీద ఏం చేస్తుంది? ఫ్లోట్ అవుతుంది. అది దాదాపుగా కిలోమీటర్స్, ఏంటిది, కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అందుకే సీ షోర్స్ అంటే ఏంటిది? సముద్ర తీరాలు, కోస్టల్ తీరాలలో ఎక్కువగా కొబ్బరి చెట్లు అనేటువంటివి ఉంటాయి బీచెస్ దగ్గర. అది వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ మనకి ఇక్కడ వీటి సీడ్స్ చూడండి. ఇవి కొంచెం హెవీ ఉన్నాయి కదా, కాబట్టి ఇవి ఫ్లోటింగ్ అనేది ఉండదు. ఇవి ఏం చేస్తాయి? బాటమ్ ఆఫ్ ద వాటర్ వెళ్ళిపోతాయి. అవి మరి వేరే ప్లేస్కి ఎట్లా డిస్పర్సల్ అవుతాయి అంటే, మనకు వరదలు లేకపోతే ప్రవాహాలు అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కదా, ఫ్లో ఆఫ్ వాటర్, అప్పుడు వేరే దానికి పోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్లైడ్. నెక్స్ట్ మనం ఇంకా 2A ఉన్నాయి, చిన్నది ఉంది ఇక్కడ చూడండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మీరు చూసే ఉంటారు, అగ్రికల్చరల్ ఫీల్డ్స్లలో ఎక్కువ ఉంటాయి. ఓకేనా? చూద్దాం ఇక్కడ. డిస్పర్సల్ ఆఫ్ సీడ్స్ బై బర్డ్స్ అండ్ అదర్ యానిమల్స్. ఏంటిది? ఇక్కడ ఫ్లెషీ ఫ్రూట్స్ క్యారీస్ బై ఎక్స్క్రీటర్ అంటే ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ బర్డ్స్ అండ్ యానిమల్స్. ఇప్పుడు ఏంటిది? ఏదైనా కూడా బర్డ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు బర్డ్ కానివ్వండి, యానిమల్ కానివ్వండి. ఇప్పుడు యానిమల్ తిన్నా కానీ అది ఎక్స్క్రీషన్ సిస్టమ్కి అంటే అది డ్రాపింగ్లో ఏదైనా కూడా అది బయటికి రావాల్సిందే, ఇంక్లూడింగ్ మనం హ్యూమన్ బీయింగ్స్ కూడా. దాంట్లో అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మనము ఏదైనా గింజలు కానీ ఇంకా వేరే ఏదైనా కూడా యానిమల్స్ కానివ్వండి, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బర్డ్స్, ఎనీథింగ్, ఎవరైనా కూడా డ్రాపింగ్ అయినప్పుడు అక్కడ అవి ఏమవుతాయి అంటే మొలకెత్తుతాయి. అవి మొలకెత్తినప్పుడు ఏమవుతుంది? అదొక న్యూ ప్లాంట్గా మారడానికి మనకు డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ దాంట్లో 3 బర్డ్స్ ఇచ్చారు మనకు. ఏంటిది? కాకులు, తర్వాత బుల్బుల్స్, తర్వాత మైనాస్. మైనాస్ అంటే గోరింకలు, గోరింక పిట్టలు ఉంటాయి కదా అవి. తర్వాత బుల్బుల్ అంటే బుల్బుల్ పిట్ట. తర్వాత క్రౌస్ అంటే ఏంటిది? కాకులు. ఇప్పుడు కాకులు ఇవి ఎట్లా తీసుకోపోతాయి అంటే, ఒకటి డ్రాపింగ్ అండ్ ఇంకొకటి ఏంటిది? ఇట్లా నోటి ద్వారా వాళ్ళ గూటికి తీసుకుపోతాయి. వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి కదా, వాళ్ళ గూటికి తీసుకుపోతాయి. తీసుకుపోయేటప్పుడు మధ్యలో ఇప్పుడు ఒక 2 తీసుకుపోయినాయి అనుకో, ఒకటి పడిపోతుంది, ఆడ మొలకెత్తుతుంది. ఇదే, ఇంతేం లేదు. ఈజీ లెర్నింగ్, లెర్నర్ జోన్ ఈజ్ ఈజీ లెర్నింగ్, అంతే, ఇంకేం ఉండదు. సో అదొకటి. ఇప్పుడు నేను ఇవి చూపెట్టాను కదా, ఇవేంటి చూడండి. ఇవన్నీ కూడా ముళ్ళకు సంబంధించినటువంటి ఒక సీడ్స్. అవి ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ ఇగో మోస్ట్ ఆఫ్ ద ఇవి మా ఏరియాస్ కానీ కాదు, అన్ని ఏరియాస్లలో ఉంటాయి. మనం ఎప్పుడైనా పొలాలకు పోయేటప్పుడు మన చుట్టూ మన ఏంటిది ప్యాంట్ కానివ్వండి, షర్ట్ కానివ్వండి, ఇంకా డ్రెస్సెస్కి సంబంధించినటువంటి చిన్నగా అంటుకుంటాయి. అవి అంటినప్పుడు మనం ఇంటికాడ దులుపుతాం. దులిపినప్పుడు మన డ్రైనేజ్ పైప్ ఉంటుంది కదా, అది ఎటు మా డైరెక్ట్ పొలాలకు కనెక్ట్ అయి ఉంటుంది. ఆడ మొలకెత్తుతుంది ఈ ప్లాంట్. అరే గీదేంది, గీడేవాడు దీన్ని నాటిండంటే మనమే నాటినాం, అది లెక్క అన్నట్టు. అట్లా నేర్చుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మనకు డాగ్ ఇచ్చారు చూడండి, ఇట్లా ఉంటుంది.
కాబట్టి మీరు ఈజీగా నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాము. కాబట్టి మాకు కూడా మంచి సపోర్ట్ వస్తుంది. మీరు కూడా మంచి రియాక్షన్స్ ఇస్తున్నారు. అంటే మేము గ్రూప్‌లలో పోలింగ్ చేస్తున్నాం కదా రోజు. దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ బాగున్నాయి. తర్వాత మనకు ఇక్కడ కొన్ని చూస్తే అవి ఎట్లా వస్తాయంటే, హెయిర్ అంటే ఏంటిది వెంట్రుకలతోటొస్తాయి. థ్రోన్స్ అంటే ఏంటిది మండ్లు అంటే దాంతోటొస్తాయి. హుక్స్ అంటే ఏంటిది కొక్కేలతోటి కూడా అవి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది. తర్వాత ఇక ఉడతది చూద్దాం. మతిమరుపు ఉడత. ద ఫర్గాట్‌ఫుల్ స్క్వేరల్ అంటే ఏంటిది? బిఫోర్ ఆన్సెట్ వింటర్ అంటే ఏంటిది? మనకు వింటర్ కాకముందు వింటర్‌లో ఏం చేస్తది? ఇది అంతా గూడా కొన్ని సీడ్స్, నట్స్ అన్నీ గూడా సేకరిస్తది. సేకరించి ఏం చేస్తది? ఒక చోట దాసిపెడతది. అవి పూర్తిగా ఇగ దానికి కనీసం దాంట్లో ఒక 10% కూడా తినకుండా మర్చిపోతాయి ఏడబెట్టిందో. మనం ఇంటికాడ పైసలు పెడతాం కదా! ఫ్రిడ్జి దాంట్ల, తర్వాత డ్రెస్సింగ్ టేబుల్ పేపర్ కింద పెడతాం, మర్చిపోతాం. అది మా తమ్ముడో, అన్ననో ఎవరో తీసుకుంటారు. ఇగో ఇట్లాంటప్పుడు మనం గుర్తుకు రావాలన్నట్టు ఈ క్వెషన్స్ వచ్చినప్పుడు. ఓకేనా? ఇట్ కలెక్ట్స్ ఏ లాట్ ఆఫ్ నట్స్ అండ్ హైడ్స్ దెమ్ అండ్ ఈవెన్ ఫర్ ఏంటిది? ఈవెన్ టు గెట్ ఏంటిది? వేర్ ఇట్ హ్యాస్ హైడెన్ ఇట్స్ నట్స్ బిఫోర్ ఇట్ హార్డ్లీ. అది కనీసం దానికి కనీసం మినిమం తినకుండా కూడా మర్చిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది సేమ్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇగో ఇది మనకు టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారండి. ఓకేనా? చూడండి మనకు నెక్స్ట్ ఇంకా అవును. అసలు ఇంపార్టెంట్ పాయింట్ నేను మర్చిపోయినా. ఇప్పుడు ఇది ఈడ పెట్టి మర్చిపోతాంది కదా! మర్చిపోయినప్పుడు అదేముంటది? దాన్ని ఎవడు మళ్ళీ వేరేటోడు అంతగానం తినరు కదా! కాబట్టి ఆ మిగిలినయి అనేటివి మొలకెత్తుతాయి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ డిస్పర్సల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇగో ఈ గింజలు చూడండి. ఇవి ఏంటి అంటే దీంట్లో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే దీన్ని పట్టుకుంటే జస్ట్ మీరు పోయి ఎగ్జాంపుల్ ఏంటిది? బెండకాయ అది ఉంటుంది. తర్వాత మనకు ఇంకా కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించినటువంటివి. తర్వాత మనకు ఏంటిది? కనకంబరాలు అంటాం కదా! అవి కూడా. అవి ఏం చేస్తాం మనం? అవి ఎండినప్పుడు జస్ట్ ఇట్లా పట్టుకోగానే పడక్కని పేలిపోతాయి. పేలిపోయి ఏడియో పడతాయి. ఓకేనా? మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి. మస్టర్డ్ అంటే ఆవాలు ఉంటాయి కదా! అవి చిన్నగా పట్టుకోగానే అవి చిన్నగానే ఉంటాయి. పటక్ పేలిపోయినట్టు పేలిపోయి ఏడికో పడతాయి. ఏడికో పడ్డప్పుడు ఏమవుతుంది? అవన్నీ కూడా మళ్ళీ ఏరుకోలేం కదా! కాబట్టి అవి కూడా గ్రోయింగ్ అనేది అవుతుంది. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఏంటిది? డిస్పర్సల్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మనము డిస్పర్సల్ సీడ్స్ త్రో హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ చూసినట్లయితే మనకు టొమాటో, క్లాలీఫ్లవర్, గువా, తర్వాత పీర్ ఇవి 4 కూడా ఈ ఇండియన్‌కి సంబంధించినవి కావు. ఎక్కడ నుండి? యూరోపియన్ ట్రేడర్స్ మన దగ్గర వచ్చి ఇక్కడ అలవాటు చేసి పోయినాయి. ఏంటిది? వాళ్ళను ఐరోపా వర్తకులు అని అంటారు. నేను ఎందుకు తెలుగులో చెప్తున్నా అంటే మీ అందరికీ తెలిసింది తెలుగు మీడియం వాళ్ళకు కూడా ఉపయోగపడాలని. ఓకేనా? దిస్ సీడ్స్ ఆర్ నాట్ ఇండియన్స్‌కి సంబంధించినటువంటివి కావు. మరి ఇండియన్స్‌కి సంబంధించినటువంటి ఏంటి అంటే షుగర్ కేన్ ఇండియాకి సంబంధించింది. లార్జెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడ ఉంటుందంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక. ఓకేనా? మనకు ఇక్కడ చూసినట్లయితే టొమాటోను టమాటా అని అంటాము. క్లాలీఫ్లవర్‌ని గోబీ పువ్వు అంటాము. గువాని తర్వాత జామ, పియర్ అని అంటాం తెలుగు మీడియం మిత్రులకు. ఓకేనా? నెక్స్ట్ మనము ఇక్కడ డిస్పర్సల్ బై బ్రస్టింగ్ ఆఫ్ ఫ్రూట్స్ దట్ త్రో ద సీడ్ అవుట్. పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి. ఇప్పుడే చెప్పాను కదండీ! మనకు బెండకాయ అంటే బేండి, తర్వాత మస్టర్డ్, తర్వాత పీ ఫ్యామిలీ కంటే బఠానీకి సంబంధించినటువంటి అంటే ఆవాలకు సంబంధించినటువంటి, బెండకాయలకు సంబంధించినటువంటి ఏ విత్తనాన్నైనా కూడా మీరు పట్టుకోండి. అది పుటుక్కని పేలిపోతది. పుటుక్కని పేలిపోయి ఏడికో పడతాయి. తర్వాత మనము నువ్వుల్ని చూసినా కూడా నువ్వుల్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు అనేది మీరు ఒక్కసారి చూడండి. గింగ్రేలి అంటే ఏంటిది? టిల్ అని ఉంది దాంట్లో. అది మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత ఇక్కడ కనకాంబరంకి సంబంధించింది ఒకటి ఇచ్చారు. క్రోసాండ్రా. దాని పేరేంటిది? క్రోసాండ్రా. ఓకేనా? దానికి ఎందుకు ఇచ్చారంటే మనకు టెక్స్ట్ బుక్‌లో అవి కొన్ని సీడ్స్ తీసుకోండి. తీసుకున్నాక వాటి మీద కొన్ని వాటర్ అనేది జల్లండి. జల్లిన తర్వాత ఏమైతది అనేదే అడిగిర్రు అంతే. ఇంకేమి ఇయ్యలే. కానీ వాళ్ళు దాంట్లో నుండి కూడా క్వెషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఎట్లాంటోళ్ళు మనల్ని ఏడ పడేద్దామా అనే చూస్తారు క్వెషన్ పేపర్. మనం ఏడ పడిపోతాం అనేది చూడాలి వాళ్ళు చూడాలి అంతే. మనము ఏడ లేవాలి అనేది మనం చూడాలి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వెషన్ అండి. టెట్ 2024లో అడిగినటువంటి క్వెషన్. మస్టర్డ్ ప్లాంట్ అంటే ఆవాల మొక్కకు సంబంధించింది అడిగారు. ఇది దాని లైఫ్ టైం, దాని జీవిత కాలంలో 10,000 సీడ్స్ ప్రొడ్యూసెస్ మోర్ దెన్ 10,000 సీడ్స్ ఇన్ ఇట్స్ లైఫ్ టైం. ఏంటిది? దాదాపుగా దాని లైఫ్ మొత్తం కూడా
ఒక ప్లాంట్ ఎంత చేస్తుందట 10,000కు ఇంకా ఎక్కువ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. టు డూ ఆల్ ఓవర్ వర్డ్స్ అంటే వరల్డ్స్ టైం ఏంటిది, దాదాపుగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నీ కూడా ఆ 10,000 మొక్కలు అన్నీ కూడా బతికి విత్తనాలు అంటే మొక్కలుగా ఆ 10,000 విత్తనాలు మొక్కలుగా అయితే ఈ 6 సంవత్సరాలలో ప్రపంచంలో మొత్తం ఆవాల ప్రపంచం అయిపోతుంది, ఆవాల భూగోళం అయిపోతుంది. అంటే అంత గింజలు అనేవి అంటే అన్ని సీడ్స్ అనేవి వస్తాయి అన్నట్టు. కాబట్టి అన్నీ కూడా బతకవు. ఓకేనా. నో స్పేస్ ఇన్ ద వరల్డ్ అయిపోతుంది. అది నేను ఇక్కడ చూపెట్టిన దీనికి సంబంధించింది. ఈ బిట్ వచ్చిందా రాలేదా అని మీకు డౌట్ రావచ్చు. మరి ఈ 10,000 అడుగుతారా అని అడగచ్చు మీరు. దానికోసం కూడా తెచ్చిన ఇక్కడ చూడండి. ఏ మస్టర్డ్ ప్లాంట్స్ దీస్ మెనీ సీడ్ ఇన్ ఇట్స్ లైఫ్ టైం. ఒక ఆవాల మొక్క తన జీవిత కాలంలో ఆవాలు ఉత్పత్తి చేస్తుంది. డాష్ ఆవాలు ఉత్పత్తి చేస్తుంది. 10,000, 20,000, 15,000, 40,000. చెప్పండి. 10,000 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ప్రీవియస్కి సంబంధించినటువంటి కొన్ని మన ఏంటిది 12th లెసన్ ఏంటిది రీప్రొడక్షన్కి సంబంధించిన కొన్ని బిట్స్ ఉన్నాయి, అవి కూడా చేద్దాం. ఓకేనా. ఇది టెట్ 2024లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ ఈజ్ సీన్ ఇన్ దిస్ ప్లాంట్ ఆర్ ట్రీ. ఈ మొక్క లేదా చెట్టులో అలైంగిక పునరుత్పత్తి కనిపిస్తుంది. ఏంటిది? జామ, బంతి, ఈస్ట్, నారింజ. ఆరెంజ్, ఈస్ట్, మ్యారీగోల్డ్, తర్వాత గువా. ఏంటిది? మన అందరికీ తెలిసిన విషయమే. ఈస్ట్ అంటే దీంట్లో బడ్డింగ్ తోటి అవుతుంది కదా. ఓకేనా. మిగతా అన్నీ కూడా సీడ్ తోటి అవుతాయి. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత పొటాటో ఈజ్ ఏ మోడిఫికేషన్ ఆఫ్ లీఫ్, రూట్, ఫ్రూట్, స్టెమ్. బంగాళాదుంప అనేది దీని రూపాంతరం. ఏంటిది చెప్పండి? ఆకు, వేరు, పండు, కాండం. అంటే ఏంటిది? మనకు ఆన్సర్ వచ్చేసి స్టెమ్. మరి రూట్కి పెట్టేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. రూట్ అనేది స్వీట్ పొటాటో. ఏంటిది? స్వీట్ పొటాటో. ఏంటిది? స్వీట్ పొటాటో. గుర్తుపెట్టుకోండి. బీట్రూట్ కూడా దీని కిందనే వస్తుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఇస్తున్నాము, మంచిగా చెబుతున్నాము. ఒక ఆస్పిరెంట్ మీ ఫ్రెండ్ చెప్తాండు, విక్రమ్ అనే ఫ్రెండ్ చెప్తాండు. కాబట్టి అతని ఛానల్ కాదది, నా ఛానల్ అనుకొని మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది మాకు. ఇలానే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ లైక్ బటన్ మీద కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.